సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందన్న సిట్ అధికారులు తెలిపారు. నమ్రత ఆస్తులపైన విచారణ జరపాల్సి ఉందని సిట్ వాదించింది. నమ్రత కంపెనీలపైన దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. మరోవైపు తన కుమారుడు పెళ్లి ఉందని నమ్రత కోర్టుకు తెలిపింది. కుమారుడి పెళ్లి కార్డును సైతం నమ్రత న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సృష్టి కేసులో నమ్రతకు బెయిల్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నిర్వాహకురాలు నమ్రత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కానీ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది సికింద్రాబాద్ కోర్టు. నమ్రత నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంతో బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. అయితే అమృత ఆస్తులపైన విచారణ జరపాల్సి ఉందని పోలీసుల తరపున న్యాయవాది తన యొక్క వాదనలను కోర్టుకు వినిపించారు. ఇక న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి నమ్రత ఇచ్చిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం నమ్రత కంపెనీల పైన దర్యాప్తు జరపాల్సి ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు తన కుమారుడు పెళ్లి ఉందని కోర్టుకు తెలిపింది నమ్రత. కుమారుడి పెళ్లి కార్డును సైతం కోర్టుకు సమర్పించారు నమ్రత తరపున న్యాయవాదులు. కానీ ఆధారాలను పరిశీలించిన తర్వాత వాదోపవాదాల అనంతరం బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు ప్రకటించింది. మరోవైపు సృష్టి కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ కేసును ఇప్పటికే సికింద్రాబాద్ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. 25 మందిని అరెస్ట్ చేసి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత ఇక తదుపరి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సిట్ చేతుల్లో ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసు అనేది తప్పుదారిని పట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్న కారణంతో కోర్టు బెయిల్ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.